కష్టపడినప్పుడు నువ్వు అనుభవించేది సుఖం, పాపం చేసినప్పుడు నువ్వు అనుభవించేది భోగం. నువ్వు కష్టపడకుండా అనుభవించేది భోగం, నువ్వు కష్టపడి అనుభవించేది సుఖం. దయచేసి వినండి, పాపంలో భోగం ఉంది అంటే సంతోషం ఉంది. ఎంతకాలం అంటే బైబిలే సెలవిస్తుంది, అల్పకాలం. పాపము మనిషికి ఇచ్చే సంతోషం స్వల్పకాలం, కాసేపు సంతోషం, కాసేపు ఆనందం. ఈ లోకంలో నీ పాపం ఇచ్చే సంతోషం కేవలము కొన్ని క్షణాలు మాత్రమే, కొన్ని నిమిషాలు మాత్రమే. కానీ అది నీకు దాపరింప చేసే శిక్ష ఉంది చూశారు, అది శాశ్వత కాలం. పాపం వల్ల వచ్చు జీతము మరణం. ఆ మరణం తర్వాత మనిషికి మిగిలింది నరకం. ఎంతకాలం ఆ నరకం? బైబిల్ సెలవిస్తుంది, నిత్య నరకం. ఆ కాసేపు సంతోషం కోసం శాశ్వత కాలం నరకాన్ని అనుభవిస్తావో, లేక కాసేపు సంతోషాన్ని పక్కన పెట్టి శాశ్వత కాలం ఆనందాన్ని అనుభవిస్తావో, నువ్వు చేసే పనుల మీద ఆధారపడి